కరీంనగర్ మేయర్ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కార్పొరేషన్ లో బీజేపీ అత్యధికంగా 30 స్థానాలు గెలిచినప్పటికీ మ్యాజిక్ సంఖ్యను చేరుకుని పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కానీ అక్కడ అనూహ్య రాజకీయ పరిణామాలు మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్వతంత్రులు కలిసి ఎలాగైనా కార్పొరేషన్ దక్కించుకోవాలని చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ శివారులో వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. మేయర్ పదవి కోసం నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ క్యాంపులో ఉన్న ఏఐఎఫ్బి కార్పొరేటర్ కాంగ్రెస్ శిబిరానికి చేరారు. దీంతో మరికొంతమంది స్వతంత్రులు కూడా హస్తం చెంతకొచ్చారు. ఎంఐఎం మద్దతు, ఇతరుల చేరికతో కాంగ్రెస్ కు బలం పెరిగింది. ఇక మొన్నటి వరకు ఎక్స్ అఫిషియో సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి కార్పొరేటర్ల సంఖ్య 35గా ఉండగా తాజాగా ఒకటి తగ్గింది. బీజేపీ 30 స్థానాల్లో గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 3 ఏఐఎఫ్బి నుంచి ఒకరు బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా ఏఐఎఫ్బి నుంచి కమలదళంలో చేరిన ఏఐఎఫ్బి కార్పొరేటర్ తన పిల్లలకు అనారోగ్య సమస్య ఉండడం వల్ల క్యాంపునకు వెళ్లకుండా భర్తను పంపారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా సాయి జ్యోతి కుటుంబ సభ్యులను సంప్రదించి ఆమెను కాంగ్రెస్ శిబిరానికి తీసుకెళ్లారు. అప్పటి వరకు 35 ఉన్న సంఖ్య 34కు తగ్గింది. ఇక మరోవైపు కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 5, ఏఐఎఫ్బికు చెందిన 2 కలిపి ప్రత్యర్థుల సంఖ్య 33కి చేరింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎవరికి మద్దతుగా నిలుస్తుందనే విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. స్వతంత్ర అభ్యర్థి కొమరయ్య పేరు మేయర్ అభ్యర్థిగా కనిపించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్బి స్వతంత్రులు కలిపి ఆయనకు మద్దతుగా నిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పెద్దలు తమ అభ్యర్థులు మేయర్ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. దీంతో బీఆర్ఎస్ వీరికి ఏ మేరకు సహకరిస్తుందనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ విప్ జారీ చేస్తే ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఓటింగ్ సమయంలో ఏదైనా జరగొచ్చనే చర్చ నడుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ దక్కించుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లో సీఎంతో పాటు మంత్రులను తిరగనీయమని బీజేపీ నాయకులు మాట్లాడడం సబబు కాదన్నారు మంత్రి. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎవరి జోక్యం ఉండదని, కార్పొరేటర్లతో కలిసి మేయర్ ను ఎన్నుకుంటారని చెప్పారు. కరీంనగర్ లో మెజార్టీ లేకపోయినా మేయర్ స్థానం దక్కించుకుంటామని బండి సంజయ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఫోన్లలో. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం రోజు రోజుకైతే బలబలాలు మారుతున్నాయి. కాంగ్రెస్ గుడ్డుకైతే ఏఐఎఫ్బి కార్పొరేటర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పార్టీలకు సంబంధించి చూసుకుంటే 35 నుంచి 34 తగ్గిన బీజేపీ బలం. దీనికి some డీటెయిల్స్ ఏంటి? రైట్ సోని, మీరు అన్నట్టుగా బలాలు చూపించుకునే టైం. రెండవది ఏంటంటే ఇంకా మరి కాసేపట్లోనే ఉంది. ఖచ్చితంగా మేయర్ ఎన్నికకు సంబంధించి కూడా ఇటు కరీంనగరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కరీంనగర్ కార్పొరేషన్ పైనే పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఇంట్రెస్ట్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే దాదాపు అత్యధిక డివిజన్లు 66 డివిజన్లుగా ఉంది కరీంనగర్ కార్పొరేషన్. దాంతో పాటు ఖచ్చితంగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అందుకుంటుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా 30 స్థానాలకే పరిమితం కావడం, తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకోవడం. ఖచ్చితంగా మేయర్ మాదే, ఖచ్చితంగా అనుకున్న స్థానాలు మాకు వచ్చాయి, ఖచ్చితంగా మేమే మేయర్ అభ్యర్థిని మేము ఖచ్చితంగా బరిలో ఉంచుతాము, మా మేయర్ పీఠం కూడా మాదే అని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక బీజేపీదే అనుకున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ అందలేదు, దాదాపు కోరం కూడా నిండలేదు. దాదాపు 66గా ఉన్న స్థానాలకు సంబంధించి, డివిజన్లకు సంబంధించి ప్రధానంగా ఇక మేయర్ అభ్యర్థి కావాలని అంటే దాదాపు 34 స్థానాలు కావాలంటే 33+1 అంటే 34 స్థానాలు కావాలి. 34 స్థానాలు అంటే మళ్ళీ ఎక్స్ అఫిషియో మెంబర్స్ కి సంబంధించి 66 అని అంటే 3 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉన్నారు. 69 అవుతుంది. 69లో దాదాపు 35 స్థానాలు కావాలి. 35 స్థానాలు అని అంటే ఇప్పటికే కొంతమంది అంటే ఇండిపెండెంట్లీ 2, అదే విధంగా అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించిన 2, బండి సంజయ్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటారు కాబట్టి మొత్తం 5గురును మిగతా 30 స్థానాలు వచ్చాయి కాబట్టి 35 స్థానాలు అని అనుకున్నారు. ఒక్కసారిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన సాయి జ్యోతికి సంబంధించి ప్రధానంగా ఆమె అక్కడి నుండి, ఆ క్యాంపు నుండి పూర్తిగా ఇక్కడికి కాంగ్రెస్ లోకి రావడాన్ని, ఆ ఫోటోలు బయటకు రావడం మాత్రం కలకలం రేపింది. ఖచ్చితంగా ఇటు పొన్నం ప్రభాకర్ కూడా పెద్ద ఎత్తున కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కోరం నిండలేదు, మీకు సంబంధించి ప్రధానంగా బీజేపీకి సంబంధించి అన్ని రకాలుగా అది కాలేదు కాబట్టి మేమే ఖచ్చితంగా మేయర్, మీరు ఎలా కోరం నిండని, మీరు ఎలా మేయర్ ని
Right. మాదే మేయర్ అని మీరు ఎలా అంటారు, ఖచ్చితంగా కాంగ్రెస్ నుండి కూడా మేము కూడా బరిలో ఉన్నాము. మేయర్ పీఠము 16న మేమే కైవసం చేసుకుంటాం అనేది కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా రాజకీయాల సమీకరణాలే పూర్తిగా మారిపోయాయి. ఖచ్చితంగా అసలు కాంగ్రెస్ కి ఏ విధంగా మేయర్ పీఠం దక్కుతుంది అనుకున్న వారంతా కూడా ఒక థీరీ చెప్పాడు పొన్నం ప్రభాకర్. ఖచ్చితంగా ఇటు స్వతంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం కావచ్చు, మిగతా బీఆర్ఎస్ తో కూడా మేము అంటే ఇన్నర్ గా చెప్పకున్నా కూడా పార్టీ మాత్రం బయటికి పెద్ద ఎత్తున చర్చలకు వచ్చాయి. 9 మంది బీఆర్ఎస్ కి సంబంధించిన క్యాండిడేట్లు ఉంటే వారు కూడా ఇతనికే సపోర్ట్ చేస్తారు, అంటే కాంగ్రెస్ కే సపోర్ట్ మద్దతు ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ఇటు సైడ్ 36 మంది, మిగతా అంతా కూడా 30 మందితో బీజేపీ ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇటు ఇద్దరు స్వతంత్రులు, అదేవిధంగా ఇటు బండి సంజయ్ అంటే ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉన్నాడు కాబట్టి మిగతా ఇంకొక అతను ఈ ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించిన అతను, అంటే దాదాపు 34తో ఇప్పుడు బీజేపీ బలంగా స్ట్రాంగ్ గా కనబడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నుండి వారంతా కూడా ఈ ఎన్నికకు సంబంధించి కూడా బయలుదేరుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక మరొక వైపు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అయితే బీఆర్ఎస్ కి సంబంధించి ఒక స్టాండ్ తీసుకుందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. బీఆర్ఎస్ ఎవరికి మేము మద్దతు తెలుపబోము అనేది కూడా ప్రధానంగా ఒక చర్చకు వస్తా ఉంది. మేము మద్దతు తెలపకపోతే దాదాపు 9 మంది బీఆర్ఎస్ నుంచి పక్కన వెళ్తే ఖచ్చితంగా దాదాపు 33 అంటే 34కి సరిపోతుంది. అంటే ఇప్పుడున్న బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా బీజేపీ ఇక్కడ మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ లో ఉన్న అభ్యర్థులంతా కూడా మరొక మారు ఇటు కాంగ్రెస్ కావచ్చు, మిగతా ఎక్కడైనా అదైతే మాత్రం రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే వారు పాల్గొనకపోతే మాత్రం పూర్తిగా కోరం అనేది 33కు తో సరిపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. సోని మొత్తానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. మరికొన్ని గంటలలో ఏం జరగబోతుంది, కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ వశం అవుతుందా, లేదు ఇండిపెండెంట్లు మిగతా వారంతా కలుపుకొని కాంగ్రెస్ వశం అవుతుందా, ఇంకా ఉత్కంఠ రేపుతా ఉంది. మరికొన్ని నిమిషాలలో ఈ ఉత్కంఠ వీడే అవకాశం ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.